హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అన్న, ఏ మాటగా మాట మనం వాస్తవాలే మాట్లాడుకున్నాం. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, పుండు మీద కారం చల్లినట్టే ఉంది కూటమి ప్రభుత్వ పరిస్థితి. మామూలుగా లేదు. సూపర్ సిక్స్లు ఇవ్వలేక, లాక్కోలేక, పీక్కోలేక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను కలవడం మానేశారు. ఎక్కడికెళ్ళా మొహం మీద అడిగేస్తున్నారు. అమ్మ ఏం బతుకులరా ప్రజలు మొహం మీద ఓస్తున్నారు అనుకున్న టైంలోనే మహానాడు అనే గొప్ప కార్యక్రమాన్ని పెట్టారు. గొప్ప కార్యక్రమాన్ని పెడితే ఏమైంది? కనీసం మహానాడుకైనా కార్యకర్తలన్న కోటి మంది ఉన్నారు. కూటమికి కార్యకర్తలు, టీడీపీకి. వాళ్ళన్నా వస్తారేమో అనుకుంటే అందుట్లో 1% వచ్చారంట. కోటి మంది ఉంటే ఒక 1,00,000 మంది కూడా వచ్చినట్లేరు అంటున్నారు. మొత్తం కలిపి 3 రోజులు కలిపి 1%. ఈ లెక్కన చూసుకుంటూ పోతే కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన క్యాడర్లోనే కాదు, తన సొంత క్యాడర్లో కూడా విశ్వాసాన్ని కోల్పోయింది అని చెప్తూ ఉన్నారు. కాకపోతే ఏంటి, ఎప్పటి నుంచో ఎక్కడి నుంచో టీడీపీ గెలవాలని విదేశాల నుంచి ఫండింగ్ చేసి వాళ్ళ కొడుకులు, కూతురు, పిల్లలు అంతా కలిసి డబ్బులు వేసుకొని ఇక్కడ ఫండింగ్ పంపించిన చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మురళీమోహన్ చౌదరి ఒకతను. అతనికి ఇక్కడ సాయి కార్తికేయ ఏదో ఒక మంచి కాంప్లెక్స్ ఉంది, అందులో సినిమా థియేటర్స్ అన్ని ఉన్నాయి. దాన్ని కబ్జా చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆపమని అతను ఎన్ని విధాలు వేడుకున్నాడో పాపం వాళ్ళు. కానీ కాల చివరికి ఎవడో మీడియేటర్ ద్వారా లోకేష్ కి 23 లక్షలు ఇచ్చారంట. ఎందుకు? అపాయింట్మెంట్ కోసం. అయినా కూడా కాల చివరికి లోకేష్ తో కూడా మాట్లాడి ఆయన ఫైల్స్ ఇచ్చాడంట. సార్, నా పరిస్థితి ఇది, నా సాయి కార్తికేయ అనేది కాంప్లెక్స్ ఉంది, దాన్ని ఇలా టీడీపీ వాళ్ళు కబ్జా చేయడానికి చూస్తున్నారు, అందులో ఉన్న కొంతమందిని బెదిరించి షాపర్స్ ని పంపించేశారు, షాప్ ఓనర్స్ ని, మా తల్లిదండ్రుల పైన కూడా దాడి చేస్తూ ఉన్నారు అని చెప్పినా కూడా ఎస్ఐ పట్టించుకోడు, ఎవడో పట్టించుకోడు. ఆ విధంగా సొంత పార్టీ వాళ్ళకే న్యాయం చేయకుండా అన్యాయం చేసిన పార్టీగా కూటమి ప్రభుత్వం అలా నించుండిపోయింది. అదో దెబ్బ. ఈయనొక్కడే కాదు, ఇంకొక ఎన్ఆర్ఐ కూడా పాపం ఇలాగే మాట్లాడారు. ఆయన పేరు ఏదో ఉంటుంది, మోహన్ ఏదో ఉంటది, కొంచెం లావుగా ఉంటారు, ఆయన కూడా మాట్లాడారు. సరే, ఈ విధంగా దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే దెబ్బలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. దళితులపైన దాడులు మొత్తాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు జరిగిన దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పరామర్శిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న విషయం ఇదే. చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ వెళ్తుంటే కనీసం రోడ్డు మీద ఒక్కళ్ళు కూడా కనిపించట్ల. అదే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా అది ఒక వరద ఉధృతిలాగా జనాలు తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. జగన్ చుట్టూ చేరి కనీసం కదలటానికి కూడా ప్లేస్ లేకుండా చేస్తున్నారు. అసలు దీన్ని తట్టుకోవడం ఏ రాజకీయ నాయకుడికైనా సాధ్యమేనా అంటే చంద్రబాబు నాయుడు గారికి అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే బేసికల్ గా అతనే అధికారంలో ఎప్పుడు ఉండాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి కళ్ళ ముందే ప్రతిపక్షంలో ఉండి కేవలం 11 సీట్లే అని చెబుతున్నప్పటికీ కూడా అతనికి ప్రజల్లో దొరుకుతున్న ఆదరణ, అభిమానం, ఆ ఫాలోయింగ్ చూస్తే నిద్ర కూడా పట్టని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్. ఇక పవన్ కళ్యాణ్ అంటావా, అసలు పక్కన పడేస్తారు. పవన్ కళ్యాణ్ గురించి నో వన్ కేర్స్ అబ్బా, నో వన్ కేర్స్. ఆయనకి కూటమితో కలవకపోతే అసలు నథింగ్. గతంలో వచ్చిన ఒక్క సీట్ కూడా వచ్చేది కదని అందరికీ తెలుసు. సో ఆ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ని లీస్ట్ పోదాడు, ఆయన తీసి పక్కన పెట్టచ్చు. ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ. మొన్న దళితుల దగ్గరికి వెళ్తూ ఉంటే వెళ్ళి దొంగల దగ్గరికి, ఆ రౌడీ షెట్టున్నాల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అంటే అందరు నవ్వారు. నిజంగానే కదా, దళితుల దగ్గరికి దొంగనాయాలు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, రౌడీ షీట్లు ఉన్నాయి. అప్పుడు వీళ్ళొక్క కార్డు తీశారు బయటికి. వీరయ్య చౌదరి ఎవడయ్యా, దేశభక్తుడా? ఆయన బయట రౌడీ షీట్లు లేవా? ఆయన పాస్పోర్ట్ సీజ్ కాలేదా? మరి ఆయన దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు ఊటా ఊటిని ఎందుకు వెళ్ళారు? ఎలా చనిపోయాడు? సొంత పార్టీ వాళ్ళే చంపేస్తే కదా చనిపోయింది. అటువంటి వ్యక్తి దగ్గరికి మీ చంద్రబాబు వెళ్ళొచ్చా అని అడిగి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. లోకేష్ అయితే ప్రత్యేకంగా హెలికాప్టర్ వేసుకుని వెళ్ళాడు. అలా వెళ్ళొచ్చా? మరి ఆయన గొప్ప వ్యక్తి ఏంటి, ఆయన రౌడీ షీటరే కదా అంటూ మాట్లాడి ఇక్కడ ఇంకా అన్యాయం జరిగింది. రోడ్డు మీద దళితుల్ని కొట్టారు. అలా కొట్టకూడదు, అది తప్పు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు. ఏమని చెప్పారు? వాళ్ళు గతంలో ఏ తప్పులు చేశారో దానిపైన ఎటువంటి సెక్షన్స్ కేసులు ఉన్నాయో
వాటిని సమర్థించటానికి నేను రాలేదు. నేను ఇక్కడికి వచ్చింది వాళ్ళకి జరిగిన నడి రోడ్డు మీద జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడానికి పోలీసులకి ఎవడిచ్చాడు హక్కు, రోడ్డు మీద కొట్టే హక్కు అని ప్రశ్నించడానికి వచ్చాడు. మరి వీరయ్య చౌదరి మరి అంత పెద్ద రౌడీ షీటర్ అయినప్పుడు మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అనితమ్మ గారు అయితే అని ఏడుస్తూ వీరయ్య చౌదరి గారికి ఆ వీడియో చూస్తారా? ఒకసారి వినండి, చూడండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా దురదృష్టకర సంఘటన. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి, అదేవిధంగా ఒక మంచి వ్యక్తి, చుట్టుపక్కల అంతా కూడా మంచి పేరున్న వ్యక్తి. మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు, కానీ ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. సంఘటన జరిగిన వితిన్ 20 minutes సాక్షాత్తు ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది. ఇమీడియట్గా అరౌండ్ 12 బృందాలను కూడా 12 బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ని కూడా మేము ఎండాస్ చేస్తున్నాం. మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం. ఇక్కడ టెక్నికల్గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. ఈరోజు సీసీ కెమెరాస్ సంబంధించి వాళ్ళ ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా తీసుకుంటున్నాం. మాకు అంటే కొన్ని ఇష్యూస్ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మీకు కూలంకషంగా చెప్పలేకపోతున్నాం. బట్ ఎట్టి పరిస్థితుల్లోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము నిందితులైనా పట్టుకొని తీరుతాం, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం. వాళ్ళ వీరయ్య చౌదరి గారి మృతికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటాం. చూసారు కదా, అది పరిస్థితి. ఆల్రెడీ అక్కడికి వచ్చిన జనాలు, రోడ్డు పక్కన ఉన్న జనాలు మొత్తం చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ లేని పబ్లిసిటీ, ఎక్కడ లేని ఫాలోయింగ్ వచ్చేసింది. మళ్ళీ బూస్ట్ అయ్యారు. అరే బూస్ట్ అయ్యాడు, ఏదో విధంగా కట్ చేద్దాం అనుకునే లోపే వెన్నుపోటు తినమంటూ ఈ రోజుని స్టార్ట్ చేశారు. ఏం రేంజ్ అయ్యాది! ఏ పల్లె చూసినా, ఏ పేట చూసినా, ఏ రోడ్డు చూసినా వైఎస్ఆర్సిపి పార్టీ జెండా కనిపిస్తూ ఉంది. అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సిపి పార్టీయా, కూటమి ప్రభుత్వం అన్నది వాళ్ళకే డౌట్ వస్తుంది. ఆ రేంజ్ లో వెన్నుపోటు దినాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. వింటారు కదా, ఎట్టుందన్న సినిమా అంటే బాక్స్ బద్దలన్న అంటారు కదా. ఇప్పుడు వెన్నుపోటు దినానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన అయితే ఏంటి, రాజకీయ నాయకుల నుంచి వచ్చిన స్పందన అయితే ఏంటి, అసలు ఈ రోజు జరిగిన వెన్నుపోటు దినాన్ని నిజంగా కన్సిడర్ చేస్తే ఇది ఒక పెద్ద డిజాస్టర్ డే కూటమి ప్రభుత్వానికి. ప్రజల్లోకి ఏ రేంజ్ లో వెళ్ళిందంటే వెన్నుపోటు దినం అనే పదం ఒక రేంజ్ లో వెళ్ళింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామగారికి వెన్నుపోటు పొడిచాడని ఎప్పటి నుంచో అంటూ ఉంటారు. వెంటనే ఎన్టీ రామారావు గారే స్వయంగా తన నోటితో చెప్పారు. అటువంటి వ్యక్తి మళ్ళీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నాడు, సూపర్ 6 మాయ మాటలు చెప్పంటూ మళ్ళీ వెన్నుపోటు దినాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇప్పుడు ప్రజల వరకు ప్రతిరోజు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు అంటూ దగ్గర 65 స్లోగన్లు తీసుకుని వచ్చారు విత్ బ్యూటిఫుల్ పోస్టర్స్. అన్ని పోస్టర్స్ తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఏ రేంజ్ లో జరిగిందంటే కార్యక్రమం ఆ రేంజ్ లో జరిగింది. నిజం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్ ఎక్కడైందో తెలుసా? సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు ప్రజల ముందు ఫెయిల్ అయింది. రేషన్ షాపుల దగ్గర పడిగాపులు కాస్తున్న అవ్వతాతలను అడుగు ఎంత కష్టమో, గతంలో ఎంత హ్యాపీగా బ్రతికారు. స్కూల్ ఫీజు కట్టలేక ఆస్తులు అమ్ముకున్న ఒక మిడిల్ క్లాస్ తండ్రిని అడుగు, అమ్మ ఒడి ఎంత ఇంపార్టెంట్. కాలేజ్ ఫీజులు కట్టలేక పెళ్ళమ్మెల్లో పుస్తలతో సహా అంతా బంగారం తాకట్టు పెట్టి హాల్ టికెట్ తీసుకున్న తండ్రిని అడుగు, ఫీజు రీఇంబర్స్మెంట్ ఎంత ఇంపార్టెంట్. మెడికల్ సీట్ల కోసం వేరే దేశాలు వెళ్లే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలో 6 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ సీట్లు ఉంటే వాటిని కూడా వద్దని పంపించేసిన గవర్నమెంట్ చూస్తే మెడికల్ స్టూడెంట్స్ ఎక్కడ ఊస్తారో ఒకసారి ఆలోచించండి. ఆడబిడ్డ నిధి లేదు, ఆరోగ్యశ్రీ లేదు, అమ్మఒడి లేదు, రైతు బంధు లేదు, చివరికి
నాడు నేడు స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కూడా తీసేసి పేదల జీవితాల్ని కాల రాసే ప్రభుత్వం ఇది. ఇంత దారుణాతి దారుణమైన పరిస్థితులు, ఇంటి వద్దకు తీసుకెళ్లి రేషన్ ఇచ్చే వ్యాన్లు డ్రైవర్లు, ఆ క్లీనర్స్, వాళ్ళ జీవితాలను కూడా రోడ్డు మీదకి లాగి ఇడిసింతన్నటువంటి ప్రభుత్వం ఇది. సో ఈ అన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దెబ్బ మీద దెబ్బ కూటమి ప్రభుత్వం కోలుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఇంకొక 6 నెలలు ఈ మేనియా ఇలాగే గట్టి, అందుట్లో ఏ సందేహం లేదు. ఆ లోపు జగన్మోహన్ రెడ్డి కనుక ప్రజల్లోకి వచ్చి గ్రామాలు కనుక విజిట్ చేశాడా, సీటు సిరిగిందే. సో ఈరోజు వెన్నుపోటు దినం సూపర్ సక్సెస్ అయింది. సూపర్ 6 కొట్టారు, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెండింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.